ఆరాధనా ఆలాపనా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్య నామమున మీకు శుభవందనాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరోసారి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మీ కొరకు తీసుకొని రావడానికి దేవుడు చూపించిన ఈ దేవుని కృపను బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. ఈ కార్యక్రమాన్ని మన కొరకు తీసుకొని వచ్చినటువంటి వారు మన ప్రియులు పెద్దలు బ్రదర్ విజయ్ కుమార్ గారు, అలాగే జ్యోతి జడిద్య బాబు, అలాగే చిట్టుబాబు, అలాగే శశికళ, మరి అలాగే జెరూష, అలాగే జయరాజ్ గారు, వీరు కర్నూలు వాస్తవ్యులు ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించున్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాలని, వారి ఉద్యోగాల్ని, వారి పనిని దేవుడు ఆశీర్వదించి దీవించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. మీరు కూడా చాలా దూర ప్రాంతాల నుంచి ఈ వాక్య భాగాన్ని మీరు ఆలకిస్తున్నందుకు, వింటున్నందుకు, చూస్తున్నందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే సువార్తను ప్రకటన చేయాలనేటువంటి ఆశతో నేను ఈ కార్యక్రమాలు మీకోసం తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతూ పాలుభాగస్తులుగా ఉన్నటువంటి కొద్దిమంది శ్రోతలకు అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు ఈ కార్యక్రమాల కోసం ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. అలాగనే పాలుభాగస్తులుగా ఉంటున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమాలకి ఆర్థికంగా సహాయం చేసి పాలుభాగస్తులు కావాలని చాలామంది రోజు కార్యక్రమాలు కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఆ విధానంలో మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మీ వంతు సహకారం, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ కోర్టు కేసుల కొరకు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు, పరీక్షల కొరకు, అలాగనే మీకున్న వ్యాధుల కొరకు, బాధల కొరకు మేము నిత్యము ప్రార్థన చేయుచున్నామని తెలియజేయటానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. చాలామంది ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆమేనని చెబుతూ ఉన్నారు. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థనండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మా ప్రియులతో మీరు మాట్లాడండి. నీ వాక్యము ద్వారా బిడ్డలతో మాట్లాడి ఓదార్చి ధైర్యపరచండి. వాక్యము ద్వారా ఆదరణ,
అభయాన్ని అనుగ్రహించండి. ఆధ్యాత్మికంగా ఎదుగుదల దయచేసి కృప చూపించమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచన భాగాన్ని మనం ఈరోజు దేవుని వాక్య భాగంలో మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, మనం చదువుతూ ఉంటున్నప్పుడు, దేవాతి దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని తన్ను తాను పరిచయం చేసుకున్నట్లుగా వాక్య భాగంలోని మనం చూస్తాం. ప్రియులారా, ఈ ముగ్గురు పేర్లు చెప్పి నేను అబ్రహాము దేవుడను, అలాగనే ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అంటానికి ఈ ముగ్గురు జీవితాల్లో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనము నేర్చుకోవచ్చు. మొదటిగా అబ్రహాము దేవుడు అనేటువంటి ఈ మాటని మనము ధ్యానం చేద్దాం. అబ్రహాము దేవుడు, మరి ఈ అబ్రహాము ఇప్పుడు ఉన్నటువంటి ఇరాకు దేశములోని ఊరు అనేటువంటి గ్రామము నుండి లేక పట్టణము నుండి దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఆయన ఆ స్థలములో ఉన్నప్పుడు మరి ఒక దేవతని మరి ఆయన పూజించేవాడు. కెమూష్ అనేటువంటి దేవతలను పూజించేటువంటి కుటుంబం. ఆయన తండ్రి పేరు తెరహు, తల్లి పేరు మనకి చక్కగా రాయబడలేదు, కానీ అబ్రహాము తెరహు కుమారుడు. ఇరాక్ దేశం నుండి దేవుని చేత పిలువబడినప్పుడు దేవుడు అబ్రహాముకి గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను చూపించు దేశానికి వెళ్ళమని అనగానే అబ్రహాము తన బంధువుల నుండి, తండ్రి ఇంటి నుండి, అలాగనే తన ఊరు నుండి తను బయలుదేరి దేవుడు చూపించు దేశానికి ఆయన ప్రయాణమైనట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క అబ్రహాము జీవితాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. అయితే ఆయనతో దేవుడిచ్చిన వాగ్దానం, నీ సంతానాన్ని గొప్ప చేస్తాను, విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశాడు. కానీ 25 సంవత్సరాలుగా ఆయనకి పిల్లలు లేకపోయినప్పటికీ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఒక బిరుదును అతడు పొందటం జరిగింది. అయితే ప్రియులారా, గమనించండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనంటే మనకు విశ్వాసమునకు తండ్రి అని పిలవాలి. అయితే అంత మాత్రమే కాకుండా ఈ దినమందు అబ్రహాము దేవుని యందలి విశ్వాసము అంచెలంచెలుగా పెంపొందింప చేసుకుంటూ ఆ అబ్రహాము దేవుని యొక్క ఆ గొప్పతనానికి తెలుసుకొని ఆయన వెంబడించి ఆయన ద్వారా బహుగా దీవించబడ్డాడని వాక్యము సెలవిస్తున్నది. అబ్రహామును గూర్చి కొన్ని విషయాలు మనం మాట్లాడాలంటే, ఈ అబ్రహాముకి దేవునికి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండేవి కాదు. అంత మాత్రమే కాకుండా అబ్రహాము దేవుని అందలి అంచెలంచెల విశ్వాసము ద్వారా దేవుని యొక్క క్రియలను పొందినట్లుగా మనము చూస్తాం. అందుకని అబ్రహామును గూర్చి దేవుడు ఏమన్నాడంటే, నేను అబ్రహాము దేవుడునని తనే స్వయంగా చెప్పడము జరిగింది. ప్రియులారా, అబ్రహామునకు మాత్రమే ఆయన దేవుడు కాదు, కానీ నమ్మినటువంటి మనకు, విశ్వాసం ఉంచినటువంటి మనకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఆ దేవుని ద్వారా మనము కూడా విశ్వాసము ద్వారా ఎన్నో కార్యములను చూడగలము, చేయగలము. అందుకని దేవుని యొక్క భక్తిని ఆశ్రయించక, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అందుకని విశ్వాసంతో ప్రార్థించండి, విశ్వాసంతో అడగండి. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదని ఈ ఉదయకాల సమయం వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, మీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఈ యొక్క
సమయంలో నీ విశ్వాసం సన్నగిలినా, నీ నిరీక్షణ కోల్పోయినా, నీ ప్రేమ దేవుని యందు తగ్గిపోయింది అని అనుకుంటున్నావేమో. కానీ అంచెలంచెలుగా నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణను పెంపొందింప చేసేది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి నిరాశ, నిస్పృహ అనేది నీలో నుండి తీసివేసుకో. జనాలు నిన్ను మోసం చేసి, లేదంటే అప్పుల పాలు చేసి, ఇబ్బందుల పాలు చేసి, నిన్ను అన్యాయంగా నిన్ను చూస్తున్నట్టు ఉన్నారు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు మాత్రము అన్యాయస్తుడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాము చేయి పట్టి నడిపించిన రీతిగా, నేను అబ్రహాము దేవుడునని చెప్పినటువంటి రీతిగా ఆయన నీతో నీ పేరు పెట్టి నేను నీకు దేవుడినని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయమందు అబ్రహాము దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. అబ్రహామునకు ఎంత విశ్వాసం ఉన్నదో నీకు నాకు అంత విశ్వాసం ఉంటే నీవు నేను కూడా గొప్ప కార్యములను చేయగలము, గొప్ప కార్యములను చూడగలము. అందుకని దేవుని వాక్య భాగంలో రెండవదిగా దేవుడు తనను తాను కనపరుచుకునేటప్పుడు రెండో పేరు కూడా చెప్పినాడు. ఆయన పేరు ఇస్సాకు. ఈ ఇస్సాకు అబ్రహామునకు కుమారుడు. నిజంగా మనం బైబిల్ గ్రంథాన్ని శ్రద్ధగా చదువుతూ ఉంటున్నప్పుడు మరి అబ్రహామునకు దేవుడు 25 సంవత్సరాలకి ఈ ఇస్సాకుని ఇచ్చాడు. అయితే ఇస్సాకు పుట్టక ముందు అబ్రహాము భార్య గొడ్రాలని, అలాగనే అబ్రహాము కూడా పిల్లలు లేనివాడని అనేక మంది చేత నిందించబడి, చిన్న చూపు చూడబడి, లోకంలో అవమానాలకి గురై ఉన్నాడు. అయినప్పటికీ తన విశ్వాసం పోలేదు, తనకున్న నిరీక్షణ పోలేదు. దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. మరి అంత మాత్రమే కాకుండా ఆ యొక్క కుమారుడు 25 సంవత్సరాలు దుఃఖపడ్డప్పుడు, 20 సంవత్సరాలు దాటిన తర్వాత, అనగా అబ్రహామునకు 100 సంవత్సరాలకి దేవుడు సంతానాన్ని కలగజేశాడు. ఆయన పేరే ఇస్సాకు. ఈ ఇస్సాకు అనే పేరుకు అర్థము నవ్వు అనే అర్థం. 25 సంవత్సరాలు దుఃఖపడిన తర్వాత 25 సంవత్సరాలకే నవ్వుల పుత్రుణ్ణి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, ఇరుకులు బట్టి, ఇబ్బందులు బట్టి, శోధనలు బట్టి నేను తాళలేను, నేను ఓర్చుకోలేను అనేటువంటి బాధలు నిన్ను ఏదైనా పట్టి పీడిస్తున్నాయి అంటే నీకోసం దేవుడు ఓ గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆయన యందు విశ్వాసముంచు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని వాక్యము సెలవిస్తుంది. మీరు నమ్మకంగా ఉంటే దేవుడు మీకు నమ్మకమైన కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి నమ్మదగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించింది అబ్రహాము. అలాగనే తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఆ దేవుణ్ణి సేవిస్తూ, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇస్సాకులో మనము నేర్చుకునేటువంటి 3 శ్రేష్టమైనటువంటి విషయాలు. మొట్టమొదటిది, ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడే అతడు ప్రార్థించటం మొదలుపెట్టాడు. అయితే ఆ ప్రార్థన స్థలము ఏంటంటే ఆయన పొలము. ఆయన ప్రార్థన సమయం ఏదంటే అది సాయంకాల సమయం. బ్రహ్మచారిగా ఉండి ఇతడు ప్రార్థన చేయగా అతని ప్రార్థన ఫలించింది. అతని ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి తనకు భార్యగా దేవుడు రిబ్కాను అనుగ్రహించాడు. మీ పిల్లల యొక్క వివాహాలు కాలేదని, పిల్లలు ఇంకా సెటిల్ కాలేదని అని అనుకుంటూ ఉన్నారా? నిరాశలో ఉన్నారా? నిస్పృహలో ఉన్నారా? మీ పిల్లలకి ఇస్సాకు ఏ విధంగా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడో, ఇస్సాకు ఏ విధంగా పొలంలోకి వెళ్ళి తన పొలంలో ప్రార్థించాడో, దానికంటూ ఒక సమయాన్ని పెట్టుకొని, అనగా సాయంకాలం వేళ అతడు పొలంలోకి వెళ్ళి అతడు ప్రార్థించినట్లుగా
మనం చూస్తాం. రెండవదిగా ఇస్సాకులో మనం చూసేది ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇస్సాకులో మనం చూసేది ఆయన మరి చాలా గొప్పగా ప్రార్థన చేయటం వల్ల ఆయనకి వివాహం అయింది. వివాహం అవటమే కాకుండా ఆయనకు సంతానము లేట్ అయింది. సంతానము లేట్ అయితే దేవుడు ఆయన యొక్క ప్రార్థన ఆలకించి ఆయనకు కూడా దేవుడు సంతానాన్ని కలగజేసినట్లుగా ఆదికాండము 24వ అధ్యాయము 6వ వచనం భాగంలో మనం చూస్తాము. ఇంకా మూడవదిగా ఇస్సాకులో మనం చూసేది ఏంటంటే ఇస్సాకునకు వివాహం అయిన తర్వాత తాను కరువు కాలంలోని మరి వర్షాలు లేనటువంటి టైంలో విత్తనములు విత్తి 100 అంతుల ఫలాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, కరువు కాటకాలు, ఫైనాన్షియల్ స్ట్రెయిన్, ఇబ్బందులు, ఇరుకులు మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ దినాలలో దేవుడు నిన్ను మాత్రము విడిచిపెట్టలేదు. నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఈ వాక్యాన్ని మీకు అందించట్లేదు, కానీ నిన్ను చేయబట్టుకొని ఉన్నానని తెలియజేయటానికి, నిన్ను ధైర్యపరచడానికి దేవుడు ఈ వాక్యాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు అధైర్యపడొద్దు. మొట్టమొదటిగా ఇస్సాకు వలె ఒక ప్రార్థన టయాన్ని తీసుకో. రెండవదిగా ఇస్సాకు వలె ఒక ప్రార్థన సమయాన్ని తీసుకో, ప్రార్థన స్థలాన్ని ఎంచుకో. రెండవదిగా ప్రార్థన ద్వారా నీ పనులు సఫలీకృతం అవుతున్నాయి. మూడవదిగా నీ కష్ట సమయంలో నువ్వు విత్తటము నేర్చుకోవాలి. నువ్వేదైతే నాకు లేదు, నేను ఇవ్వలేను అని అనుకుంటున్నావో, నీకు లేనప్పుడే నువ్వు తీసుకొని వచ్చి చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము సారేపతు విధవరాలు నిజంగా తన కరువు కాలంలో మొదటిగా దేవుని యొక్క సేవకునికి ఇచ్చినటువంటి అప్పము అనేక దినాలకి ఆశీర్వాదకరంగా మారింది. ఈ కరువు సమయంలో, కష్టకాలంలో నువ్వు దేవునికి ఏదైతే ప్రార్థిస్తావో, నువ్వు దేవునికి ఏదైతే ఇస్తావో దానిని 30 60 100 ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడే నీవు దేవుని సేవకుని మాట విని నీవు కరువు కాలమందు నువ్వు విత్తటం ప్రారంభిస్తే దేవుడు నీకు 100 ఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇస్సాకు అంత గొప్పగా దీవించబడటానికి గల కారణం ప్రార్థించాడు, కనిపెట్టాడు. మూడవది విత్తాడు, ఫలాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, రెండవది ఇస్సాకు దేవుడునని చెప్పాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ నేను యాకోబు దేవుడునని చెప్పాడు. నిజంగా ఇక్కడ 3 పేర్లు మనం తలసి ధ్యానం చేసినప్పుడు అబ్రహాము దేవుడు, నిజంగా అబ్రహామునకు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆయన కుమారుడైన ఇస్సాకునకు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మూడవదిగా ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే మోసగాడు అనే అర్థం. ప్రియులారా, ఈ దేవుడు మోసగాళ్లకు దేవుడా అని మీరు అనుకుంటున్నారేం, కానీ మోసగాళ్లను మార్చినటువంటి దేవుడని అర్థం. మోసగాళ్లను మార్చినటువంటి దేవుడని అర్థం. హత్యలు చేసే వారిని మార్చేటువంటి దేవుడు ఈ దేవుడు. చెడ్డవారిని మంచివారిగా మార్చేటువంటి దేవుడు ఈ దేవుడు. చెడు వ్యసనాల నుంచి తప్పించటానికి సహాయం చేసే దేవుడు ఈ దేవుడు. అందుకని మీరు ఏ దేవుణ్ణి సేవిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ఈ దేవుణ్ణి గూర్చి ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మోసగాళ్లను, హత్యలు చేసే వాళ్ళను, దొంగలను, వ్యభిచారులను అందరినీ కూడా మార్చేటువంటి శక్తి కలిగింది దేవుని యొక్క బైబిల్ వాక్యము. ఈ బైబిల్ వాక్యాన్ని మీరు ధ్యానించినా, మీరు ప్రకటించినా మీకు ఎంత గొప్ప ఆశీర్వాదం వస్తుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వింటున్నటువంటి మన జీవితాలను దేవుడు ప్రేమించి
యాకోబును యబ్బోకు రేవు దగ్గర మార్చాడు దేవుడు. అలాగనే నిన్ను, నీ పిల్లలను, నీ పరిస్థితులను, సమస్తాన్ని ఆయన మార్చేటువంటి గొప్ప శక్తి ఈ వాక్యంలో ఉన్నది. ఆదికాండం మనం చదువుతున్నప్పుడు యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా ఉండి దేవునితో పోరాటం చేశాడు. దేవునితో పోరాటం చేసి పెనుగులాడుతున్నప్పుడు దేవుడు కోపగించి తన తొడ మీద కొట్టినప్పుడు తొడగూడు విరిగిపోయిందని రాయబడ్డది. అయినప్పటికీ యాకోబు ఓ గొప్ప ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటంటే, నీవు నన్ను దీవించే వరకు నిన్ను విడిచిపెట్టని చెప్పాడు. ప్రియులారా, దేవుడు నిన్ను దీవించాడు, నన్ను దీవించాడు, మనలందరినీ దీవిస్తూనే ఉన్నాడు. నిజంగా యాకోబు జీవితాన్ని ఆలోచన చేయండి. పద్దనరాముకి వెళ్ళేటప్పుడు అన్నని మోసగించి పద్దనరాముకి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాడు, కట్టుబట్టలతో వెళ్ళాడు. 22 సంవత్సరాలు తన మేనమామ ఇంట్లో తాను చాకిరి చేశాడు. ఈ 22 సంవత్సరాలు చాకిరి తర్వాత తను భార్యల చేత, ఆస్తి చేత, గొర్రె మేకల చేత బహుగా దీవించితే మరలా దేవుణ్ణి పట్టుకొని దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. ఏంటి యాకోబు అంటే, మరి నన్ను దీవించేదాకా నిన్ను విడిచిపెట్టనని దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళావు, కట్టుబట్టలతో వెళ్ళావు. ఇంత ఆస్తిని నీ కోసం నేను ఇంత ఆశీర్వదిస్తే ఇంకా నన్ను ఆశీర్వదించమని నువ్వు అడుగుతున్నావు కదా అని అంటే చాలామందికి అర్థం కాలేదేమో, మీకు కూడా అర్థం కాలేదేమో. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవులమైన మనము దేవుని చేత దీవించబడ్డప్పుడు ఈ లోకంలో మనకున్న భూ సంబంధమైన ఆశీర్వాదాలను చూసి గర్వించటం కాదు. నిజంగా ఓ మాట నేను చెప్పాలి అనంటే, నీకు ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి దేవుడు నిన్ను దీవించాడని అనుకుంటున్నావు, కానీ నీకున్న ఆశీర్వాదాలు కొద్ది. ఒకవేళ కొద్ది ఆశీర్వాదాలతో నువ్వు గర్విస్తున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఉన్న స్థితిలో నుండి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని రావాలి. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. భూమి మీద నీకంటే ఎక్కువగా దీవించబడిన వారు ఉన్నారు, నీకంటే హెచ్చింపబడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నీవు కూడా ఈ పోటీ లోకంలో నీవున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి రావాలి అనేటువంటి ఆకాంక్ష నీలో లేకపోతే నీవు దేవునితో కాంప్రమైజ్, లోకంతో కాంప్రమైజ్ అయిపోయి దేవుని యొక్క కార్యాల పట్ల ఆకలి లేదని గుర్తెరగాలి. దేవుని కార్యాల పట్ల నీకు ఆకలి కొని ఉంటే, అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు, ఆశగొనిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నట్టుగా యాకోబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఇక మీదట గెలిచావు, నాతో కూడా నువ్వు పోరాటం చేసి గెలిచావు. ఇశ్రాయేలును పేరున ఇలా గమనించండి, దేవునితో పోరాడినందువల్ల మోసగాడైనటువంటి యాకోబు 7 విధాలుగా తను మార్పు చెందాడు. మొదటి మార్పుని మనము జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి దేవుని వాక్యాన్ని చూడండి. యాకోబు తను చేసినటువంటి ప్రార్థన బట్టి, తను చేసిన పోరాటాన్ని బట్టి దేవుని వాక్యం చూడండి. మొదటిగా యాకోబు ప్రార్థన ఆయన ఏం చేసిందో తెలుసండి, ఆయన్ని మార్చివేసింది. రెండవది ఆయన పేరు మార్చింది. మూడవది యాకోబు ప్రార్థన తన నడకను మార్చింది. నాలుగవది తన మనసును మార్చింది. ఐదవదిగా తన మాటను మార్చింది. ఆరవదిగా తన చూపును మార్చింది. ఏడవదిగా తన బ్రతుకును మార్చింది.
ప్రియులారా, మనం కూడా రూపాంతరత చెందాలి. దేవుని దగ్గరకు వచ్చాక పాత అలవాట్లు మనకు ఉండకూడదు, చెడు అలవాట్లు మనకు ఉండకూడదు, తాగుడు వ్యసనాలు మనకు ఉండకూడదు, చెడ్డ అలవాట్లు మనకు ఉండకూడదు, బీడి సిగరెట్లు, కైని గుట్కాలు, ఇలాంటి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి నిన్ను పాడు చేస్తూ ఉన్నాయి, నిన్ను బాధిస్తున్నాయి, నిన్ను వేధిస్తున్నాయి, ఆఖరికి నిన్ను సాధిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలోకి రా. యాకోబు ఏ విధంగా నన్ను దీవించే వరకు నిన్ను విడిచిపెట్టనని అన్నాడు, అలాగనే నీవు కూడా దేవా ఈరోజు నీవు నన్ను దీవించే వరకు, నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తే యాకోబు జీవితంలో తన పేరు మారింది, అలాగనే తన నడక మారింది, తన చూపు మారింది, తన మాట మారింది, తన ప్రతి పరిస్థితి మారిపోయింది. నీ పరిస్థితులన్నిటినీ మార్చగలిగింది అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నిన్ను ఉద్ధరించునుగాక. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆయన దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుతూ నేను ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఈ మాటలు, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని, వారి కుటుంబాలను మీరు దర్శించండి, వారి పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని అడుగుతూ ఉన్నాం. ఏ స్థితిలో ఉండి వారు వాక్యం విన్నారు ప్రభువా, అబ్రహాములాగా అంచెలంచెల విశ్వాసము కలుగునట్లు, ఇస్సాకులాగా ప్రార్థించి ప్రతిఫలం పొందినట్లు, కరువు కాలమందు నూరంతుల ఫలాన్ని వారు పొందినట్లు మీరు కృప చూపించండి. కరువు కాలంలో నీకోసం వారు ఏదో సహాయం చేయబోతూ ఉన్నారు, మీరు వారిని దీవించండి, ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను మీరు దర్శించండి. దూరదేశాల్లో ఉండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు ప్రభువా, వింటున్నారు ప్రభువా, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే యాకోబులాగా మా తండ్రి నిన్ను ప్రార్థించి తన నడకను, తన పడకను, తన కంటి చూపు, తన మాట, తన పేరు సమస్తాన్ని మార్చుకున్న రీతిగా ప్రభా ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు మార్చండి ప్రభా. చెడు వ్యసనాల నుంచి దూరం చేయండి, త్రాగుబోతుల్ని జ్ఞాపకం చేసుకోండి, వ్యభిచారులను జ్ఞాపకం చేసుకోండి, కూని కోరువారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. హత్య రాజకీయాలతో లోకమంతా కూడా మ్రగ్గిపోయింది ప్రభువా. సమాధానపు వార్తను బిడ్డలకు దయచేయండి. అలాగనే మా తండ్రి కోర్టు కేసుల్లో ఉన్న వారికి నాయన న్యాయం జరిగించండి, నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అలాగనే ప్రత్యేకించి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు, ప్రైవేటు ఉద్యోగాల్లో టెన్షన్ అనుభవిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తల చేత విడనాడబడి, భర్తల చేత హింసించబడుతున్న బిడ్డలను కూడా మీరు దర్శించి వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానమును మీరు అనుగ్రహించి నడిపించమని యేసు దివ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నా. ఈ కార్యక్రమాల కొనసాగింపు కొరకు మీ ప్రార్థన సహాయము మాకు ఎంతగానో అవసరము. మీరు మీ సహాయాన్ని అందించి ప్రార్థించవలసిందిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు.